ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో ఇమాన్యుయల్‌కి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. 'బిగ్ బాస్' ఈ టాస్క్ ఏంటంటే, అపరిచితుడు క్యారెక్టర్‌ని రీమేక్ చేయాలని ఇకలో భాగంగా అందులో సదా క్యారెక్టర్‌లో హౌస్‌లో ఉన్న వాళ్ళ అమ్మాయిలు ఎవరినో ఒకళ్ళని ఎంచుకోవడం మీ ఇష్టం అంటూ 'బిగ్ బాస్' చెప్పడంతో ఇమాన్యుయల్ చిట్టి పిక్కిల్ రమ్యని ఎంచుకున్నాడు. నిజంగా వీళ్ళు లైవ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్న విధానం చూస్తే కడుపు బాగా నవ్వుకోవాల్సిందే. అలాగే ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ, అపరిచితుడి క్యారెక్టర్‌లో లీనమైపోయాడనే చెప్పాలి ఇమాన్యుయల్. ఇకలో భాగంగా డెమాన్ పవన్, రీతు, ఇమాన్యుయల్, రమ్య వీళ్ళు నలుగురు అక్కడే నించున్నారు. అయితే ఇమాన్యుయల్ క్యారెక్టర్‌లో పరంగా రమ్యకి టిఫిన్ తినిపిస్తున్నాడు. అయితే రీతు మధ్యలోకొచ్చి, "ఎందుకు నువ్వు ఇలాంటి అబ్బాయిని ఎంచుకున్నావు? నువ్వెవరన్నా అబ్బాయిని లవ్ చేయాలి అనుకుంటే నీ ఎదురుగుండా డెమాన్ పవన్ ఉన్నాడు చూడు ఎంచక్కా దోసలు వేస్తున్నాడు. ఆ అబ్బాయి లాంటి అబ్బాయిని లైనప్ చేయాలి. అంతేగాని ముందు పొట్ట వెనకాల బట్ట ఉన్నవాడితో నువ్వేం చేసుకుంటావు" అంటూ రీతు రమ్యకి చెప్పింది. అయితే రమ్య ఏమంటుందంటే, లేదబ్బా నాకు అలాంటి అబ్బాయి కన్నా ఇలాంటి అబ్బాయే ఇష్టమంటూ ఇమాన్యుయల్‌కి ఆకాశానికి ఎత్తేసింది రమ్య. ఏదేమైనా సరే రమ్య 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి 'బిగ్ బాస్' హౌస్‌లో ఎక్కువగా ఇమాన్యుయల్‌తోనే ఉంటుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ గ్రాఫ్ బయట ఎలా ఉందో తెలుసు. ఇమాన్యుయల్‌కి ఉండే ఖచ్చితంగా ఈమె కోటింగ్ శాతం బావుంటుందని చెప్పి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌తో ఎవరితోనూ ఎక్కువ ఉండకుండా కేవలం ఇమాన్యుయల్ మాత్రమే ఉంటుంది. మరి మొత్తానికి 'అపరిచితుడు' మూవీ రీమేక్ చేసిన ఇమాన్యుయల్‌పై మీరేమంటారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.